వైఎస్ఆర్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పార్టీ ఆయనది కాకపోయినా ఆయన సీఎంగా దానికి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ పార్టీని వేరే చోట నుంచి తీసుకున్నారు పక్కన పెట్టేస్తే. ఇక్కడ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి రాజశేఖర రెడ్డి గారి గురించి నేను మాట్లాడట్లా. ఆయన కాస్తో కూస్తో విలువలతో ప్రజల కోసం ఏదో ఒక విధంగా కష్టపడి చాలా మంచి పనులు తీసుకొచ్చినటువంటి సీఎంగా చూడొచ్చు. మంచి అపోజిషన్ నాయకుడిగా, హుందాగా వ్యవహరించినటువంటి నాయకుడిగా కూడా మనం చూడొచ్చు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ అనే పార్టీ ఎందుకు పుట్టింది అని అంటే నాకు అనిపిస్తుంది ఎక్కడా కూడా అంటే ఎటువంటి విలువలు చాలా వరకు ఆయన దగ్గర ఎక్కడ కనిపించవు. కేవలం తన గురించి మాత్రమే, కేవలం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గురించి మాత్రమే ఆలోచించుకుని దోచుకున్న డబ్బుని దాచుకోవటం కోసం అధికారం అనేది చాలా అవసరం అని తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీని పెట్టి, అంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటే మనకి సీఎం అయ్యే అవకాశం ఇవ్వలేదు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత తండ్రి మరణాన్ని, తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకుని చేసినటువంటి రాజకీయాలు కూడా మనం చూసాం. ఇవన్నీ పక్కన పెడితే ఎక్కడా కూడా అవకాశం వచ్చే అవకాశాలు లేవు. ఏదైతే మనం ఈ దోచుకున్న డబ్బుని మళ్ళీ వేరే వాళ్ళు కొట్టేస్తారేమో, మనల్ని మళ్ళీ తీసుకెళ్ళి ఏదైనా ఇబ్బంది పెడతారేమో, మన దగ్గర నుంచి లాగేసుకుంటారేమో అనే ప్రయత్నంతో ఆయన చాలా కష్టపడి, చెప్పాలంటే ఆ దోచుకున్న డబ్బుని దాచుకోవటం కోసం ఎంతటి వరకు అయినా సరే వెళ్ళే వ్యక్తిత్వం ఆయన. ఆ వ్యక్తిత్వంలో చాలా మొండిగా, చాలా కసిగా ఆ డబ్బుని దాచుకోవటం కోసం, దోచుకున్న డబ్బుని భద్రంగా ఆయన ఒక్కడి కోసమే, అది కూడా తల్లికో చెల్లికో ఇవ్వటానికి కూడా కాదు. అందుకనే చెప్తున్నాను, అది ఆయన వ్యక్తిగతంగా మరి ఆ డబ్బుని ఏం చేస్తారు ఏంటి అనేది మనకు తెలియదు. కానీ అధికారం ఆయనకి కేవలం దోచుకున్న డబ్బు దాచుకోవటం కోసం మాత్రమే ఉపయోగపడుతుంది అని తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో చాలా బలంగా అడుగులు వేస్తూ పాదయాత్రలు చేసినా, కొట్టించుకున్నా, తిట్టించుకున్నా, పొడిపించుకున్నా, ఏది చేసినా సరే చేస్తారు. అది బాగానే ఉంది. ఇది ఇక్కడ వరకు బాగానే ఉంది. తల్లిని చెల్లిని చూడనటువంటి వ్యక్తి ప్రజలకేం చూస్తాడు అని చెప్పి తెలుసుకున్నటువంటి ప్రజలు 2024లో ఆయన్ని వద్దు నాయన, నువ్వు దోచుకున్నది దాచుకున్నది చాలు, ఇక నువ్వు వెళ్ళు, ఇక రాజకీయాలకు వద్దు అన్నట్టుగానే 151 నుంచి కోడెత్త దెబ్బకి 11 స్థానాలకు వచ్చి పడిపోయారు. అయితే ఇంకా ఆ 11 స్థానాల నుంచి మనం మళ్ళీ ఎలా ఎదగాలి అని తెలుసుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఏదో ఆ పిచ్చ పిచ్చ పనులు, పిచ్చి పిచ్చి మాటలు, ఆ సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని ఏదో అద్భుతాలు సృష్టించేయచ్చు అని చెప్పి 2019లో ఏదైతే ఆయన పాదయాత్రలో ముద్దులతోనూ, ఈటలతోనూ, ఆటలతోనూ గడిపేసినటువంటి అబద్ధపు హామీలతోనూ గడిపేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అదే తరహాలో సోషల్ మీడియాతో మసిపూసి మారేడికాయ చేసేద్దాం, మనం ఒక సోషల్ మీడియాని మొత్తాన్ని వాడుకుని నిజాన్ని ఎలాగైనా అబద్ధం చేసేయచ్చు, ఒక అబద్ధాన్ని ఎలాగైనా సరే నిజం చేసేయచ్చు అనే ఒక భ్రమలో ఉన్నారు. అంటే ఇక్కడ పేటీఎం బ్యాచ్ అనేది ఎంతమంది ఉన్నా కానీ దానికి తగ్గట్టుగా సోషల్ మీడియా వాడేవాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈ సోషల్ మీడియా జమానాలో మీరు ఏం దాచుదాం అనుకున్నా కూడా, ఏది మసిపూసి మారేడికాయ చేద్దాం అనుకున్నా కూడా వెంటనే బయటపడిపోద్ది. ఇకపోతే ఆయన నిన్న మిర్చి యార్డుకి వచ్చి ఆ మిర్చి రైతులకు సంబంధించి మద్దతు ధర ఇవ్వాలి, దానికి కనీస ధర ప్రకటించాలి, ఇది అది అని చెప్పేసి చాలా చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ సెక్యూరిటీ లేదని, ఎవరో అసలు ఆయన్ని ఏదో చేసేపోతున్నారని, కంటికి దెబ్బలు, దగ్గులు, గొంతు పోయినట్టు, అంటే ఏదో ఒకటి క్రియేట్ చేసుకోవటం కోసం ఓ చిన్న పిల్లని తీసుకొచ్చి ఆ పిల్లని మళ్ళీ, అంటే ఎప్పుడైతే గతంలో ఆయన పాదయాత్ర టైంలో తీసుకొచ్చారు, కరెక్ట్గా ఆయన పాదయాత్ర ఒక ఇన్ని కిలోమీటర్లు అవుతుందనగా ఒక వికలాంగుడో లేదంటే ఒక చిన్న పిల్లలో ఇంకొకళ్ళు వచ్చి యాడ్ అవుతాం. ఇవన్నీ కూడా స్ట్రాటజీలు అప్పుడే చూసేసాం. అయిపోయింది. 2024లో ఆయనకి సంబంధించినటువంటి అన్ని తట్టాబుట్ట చదువుకుని పంపించేసినా కూడా ఇంకా అయ్యే చేస్తే ఎవరు నమ్ముతారు? ఇలా అయితే మాత్రం మీరు అధికారం కోసం పక్కన పెడితే, రేపు అధికారం వరకు మీరు వెళ్ళాలన్నా కనీసం ఈ చీప్ ట్రిక్స్ మానేయాలి, మార్చుకోవాలి. ప్రజల కోసం మనం నిలబడతామనే ధైర్యాన్ని వాళ్ళలో కనిపించాలి. ఏదో బెంగళూరులో ఉంటున్నాం, ఒక నెలకు ఒక రోజు 2 రోజులు వస్తున్నాం, 4 మీడియా వాళ్ళని మీకు సంబంధించిన వాళ్ళని పిలిపించుకుంటున్నాం, ఒక 1000 మందిని డబ్బులు పిచ్చి మొత్తం అందరినీ రెడీ చేస్తున్నాం, సెటప్ చేస్తున్నాం, ఒక పాపను తీసుకొస్తున్నాం, ఒక వికలాంగుని తీసుకొస్తున్నాం, ఒకళ్ళు ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం, సోషల్ మీడియాలో రచ్చరచ్చలేపేస్తున్నాం. ఇది కాదు. గొంతు బాగోపోయినా, జ్వరం వచ్చేసినా, కంటికి ఇన్ఫెక్షన్ అయిపోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ఎంత కష్టపడుతున్నారో చూడండి అని చెప్పే ప్రయత్నం చేస్తాం. కాకపోతే ఇక్కడ సోషల్ మీడియా ఆపోజిట్లో ఉన్నటువంటి టీడీపీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, జనసేనకు సంబంధించినటువంటి న్యూట్రల్గా ఉండేటువంటి చాలామంది కూడా
జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి చీప్ ట్రిక్స్ అర్థమైపోతాయి. ఇంకా మార్చుకోకపోతే చాలా కష్టం. కొంతైనా సరే మార్చాలి. మార్పు అనేది ఆయన వ్యక్తిగతంగా తెచ్చుకోవాలి. ఇప్పటివరకు దోచుకున్న డబ్బుని దాచుకుంటూ ఏదో ఒక రకంగా 1,00,000 కోట్లు అన్నారు. ఈసారి నాకు తెలిసి ఈ 5 ఏళ్లలో ఇంకో 1,00,000 కోట్లు పెరిగిందేమో. ఇక్కడ ఇది పక్కన పెడితే ఏదో ఒక రకంగా అంటే మీరు ప్రజలకి నేనిది చేస్తున్నాను, దీనికోసం నేను నిలబడతాను, నేను పోరాటం చేస్తాను, నేను దీనికోసం సాక్రిఫైస్ చేశాను అని చెప్పి ఏదన్నా చెప్పే ప్రయత్నం చేయండి. ప్రజల కోసం నిత్యం ప్రజల్లో ఉండే పనైనా ఏదన్నా ప్లాన్ చేయండి. కనీసం చెప్పేవాళ్ళైనా గానీ వెనకాల రాసిచ్చే స్క్రిప్ట్ రాసిచ్చే వాళ్ళైనా సరే కొంచెం కొత్తగా ఏదన్నా రాసిస్తే బావుంటుంది. అంతేగాని అంటే ఈ ప్రజలు కూడా ఇంకా ఇలాంటివి నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇలాంటివన్నీ సినిమాల్లోనూ ఈటిల్లోనూ ఒక మీమర్స్‌కి పనికొస్తున్నాయి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ఈ ప్లాన్స్ అన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడే పనులైతే ఎక్కడ కనిపించట్ల. సో, డెఫినెట్‌గా జగన్మోహన్ రెడ్డి గారి తీరులో ముఖ్యంగా ఈ సోషల్ మీడియాని రుద్ది మసిబూసి మారేడికాయ చేద్దాం అనుకునే ఈ ట్రిక్స్ అన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి. కొత్తగా ఏదన్నా ట్రై చేయండి. కొత్తగా అంటే దెబ్బలు తగిలించుకోవడం, పొడిపించుకోవడం, లేదంటే ఇంకొకరిని లేపేయటం, గొడ్డలి పోట్లు ఇలాంటివి కాదు. ప్రజలకి మీరేం చేస్తున్నారు? ప్రజలకి మీరు ఎలా మీ నిజాయితీని నిరూపించుకుంటారనే దాని మీదే ఉంటది. నేను ఎవరిని కంపేర్ చేసి చెప్పట్ల. అందుకనే మీకు మీరే ఆలోచించుకుని మీ ఎదుగుదలకి అంటే ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. కనీసం మీరు అధికారంలోకి రావాలంటే ఇంకొక 5 ఏళ్ళు పడుతుంది. ఈ 5 ఏళ్లలో మీరు గతంలో మీరు చేసినటువంటి మంచి పనులేంటి? మీకు ఇప్పటికే అసెంబ్లీకి వెళ్ళట్లేదని చెడ్డ పేరు వచ్చింది. మీరు నిజంగా అసెంబ్లీకి వెళ్తే అరే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తికి మైక్ ఇవ్వట్లేదు అని మీరు ఏదైతే గోల పెట్టుకుంటున్నారో అది సింపతి అన్న క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అది మీరు వెళ్ళే దమ్ము లేదు. ఎందుకంటే మీరు చేసినటువంటి తప్పులు అవన్నీ కూడా అసెంబ్లీ వేదికగా వాళ్ళందరూ మూకుమ్మడిగా మిమ్మల్ని ప్రశ్నిస్తే మీకు సమాధానం చెప్పే అంత దమ్ము మీకు కనిపించట్ల. తత్త అనుకుంటాం. ఇంకొకటి సినిమాలో ఏది మొన్న 'గేమ్ చేంజర్'లో ఉన్నటువంటి ఒక క్యారెక్టర్‌ని తీసుకొచ్చి మా అన్న క్యారెక్టర్ ఇది, మా అన్న మాట్లాడలేడు ఇలాంటివి. ఇయన్నీ అంటే ఒకడిని తిట్టినప్పుడు లేదంటే పవన్ కళ్యాణ్ గారి భార్యని కారులతో పోల్చినప్పుడు వచ్చినటువంటి మాటలు ఇప్పుడు రావా? ఇలాంటివి కొంచెం మనం తగ్గించుకుంటే మంచిది. కొంచెం ఆ మాటలు అంటే ఎవరికైనా వినేవాడికి నిజంలా అనిపించాలి. కనీసం నిజంలా అయినా సరే ప్రొటెక్ట్ చేయాలి. దాని అంతేగాని మీరు ఏదో మనం చెప్పేస్తున్నాం వీళ్ళ ఎంటార్ల పిచ్చినా కొడుకులు ప్రజలు అనుకుంటే చాలా గట్టిగా ఉంటుంది. సో జాగ్రత్తగా కొంచెమైనా సరే కాస్తో కూస్తో అయినా సరే నిజాయితీని బయటికి ప్రదర్శించే పని చేయండి. జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న టీం ఏదైతే ఉందో దాంట్లో కొంచెం ఇన్వాల్వ్ అయ్యి స్క్రిప్ట్ మార్చండి. స్క్రిప్ట్ మార్చి ఆయనకి ఏం రాసిస్తే ప్రజలు నమ్మే పరిస్థితి ఉంది. ఏది చేసినా సరే ఫెయిల్ అయిపోతున్నారు. ఏది చేసినా సరే రివర్స్ అయిపోతుంది. మనం ఇలా కాదు కొత్తగా ఆయన్ని ఏదన్నా చేయమన్నాం, ఏదన్నా కొత్తగా ప్రజల కోసం పని చేయమన్నాం, లేదంటే ఓ ₹1,00,000 ప్రజలకు ఇమ్మన్నాం, లేదంటే ఓ ₹1,00,00,000 పెట్టి ఏదన్నా కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి కదా! ఆ లక్షల కోట్లలో ఒక ₹1,00,00,000 ప్రజల కోసం ఖర్చు పెట్టిన పాపాన లేదు ఇన్ని సంవత్సరాల్లో ఆయన. అలాంటిది ఏమన్నా కార్యక్రమాలు చేసి ఉన్న డబ్బులు 1,00,000 కోట్లలో 1,00,000 కోట్ల పైనే ఉన్నాయి. నాకు తెలిసి ఇంకా ఎక్కువే ఉండుంటాయి. దాంట్లో ఒక 100 కోట్లు ఖర్చు పెట్టినా కూడా ప్రజల కోసం 100 కోట్లు ఖర్చు పెట్టినా కూడా మంచి తప్పు లేదు. ఎందుకంటే అది ప్రజల సొమ్మే కాబట్టి తిరిగి పెడితే కాస్తో కూస్తో పాపాన లేదు ఇన్ని సంవత్సరాల్లో ఆయన. అలాంటిది ఏమన్నా కార్యక్రమాలు చేసి ఉన్న డబ్బులు 1,00,000 కోట్లలో 1,00,000 కోట్ల పైనే ఉన్నాయి. నాకు తెలిసి ఇంకా ఎక్కువే ఉండుంటాయి. దాంట్లో ఒక 100 కోట్లు ఖర్చు పెట్టినా కూడా ప్రజల కోసం 100 కోట్లు ఖర్చు పెట్టినా కూడా మంచి తప్పు లేదు. ఎందుకంటే అది ప్రజల సొమ్మే కాబట్టి తిరిగి పెడితే కాస్తో కూస్తో మీకు ఆ విలువలనేవి పెరిగే అవకాశం కనిపిస్తది. ఎక్కడా కూడా విలువలు లేనివి అసల కనీసం కనీసం తల్లి, చెల్లి కోసమే పనిచేయనటువంటి వ్యక్తులు ప్రజల కోసం ఏం చేస్తారనుకోవాలి. అది కూడా కరెక్టే. సో ఏదైనా సరే కొంతైనా సరే ఈ స్క్రిప్ట్ రాసేదన్నా కొంచెం మారిస్తే బావుంటదేమో అని నాకైతే అనిపించింది. లేదంటే ఇలా అయితే మాత్రం పార్టీ ఎదుగుదల కాదు కదా! నెక్స్ట్ ఈయన ఎమ్మెల్యేగా కూడా గెలవటం కూడా